అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జుట్టు పట్టుకుని కొట్టారు, కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హింసించారు, బట్టలూడదీసి లైంగికంగా వేధించారు, ఛాతిపై ఎడాపెడా తన్నారు. ఇది చేసింది ఏ రౌడీలో గూండాలో కాదు, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే ఈ ఘోరానికి పాల్పడ్డారు. ఓ ఆర్మీ అధికారికి కాబోయే భార్యపై భువనేశ్వర్ పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లాకప్లో పోలీసులు చేసే దారుణాలు ఎలా ఉంటాయో మరోసారి దేశానికి కళ్లకు కట్టినట్టు చూపించారు. రెస్టారెంట్ యజమాని, మహిళా న్యాయవాది అయిన 32 ఏళ్ల మహిళపై పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. ఆమె భర్త ఆర్మీ అధికారి కూడా. కాబోయే భర్తతో సెప్టెంబర్ 15న రెస్టారెంట్ మూసివేసి బయటకు వస్తుండగా కొందరు పోకిరీలు వేధించారు. దీంతో వారు వెంటనే భరత్పూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ సివిల్ దుస్తుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ వారితో అనుచితంగా ప్రవర్తించింది. ఆర్మీ అధికారిని పోలీసులు కారణం లేకుండా బంధించారు. ఇదేంటని ప్రశ్నించిన ఆ మహిళను కొట్టడం ప్రారంభించారు. ఆమె కాళ్ళు చేతులు కట్టేయడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిఘటించిన ఆమె ఆత్మరక్షణకు కానిస్టేబుల్ చేతిని కొరికింది. అంతే, వెంటనే ఆమెను బంధించి లాకప్లో వేసి చిత్రహింసలకు గురి చేశారు. మర్నాడు ఉదయం స్టేషన్కు వచ్చిన ఇన్స్పెక్టర్ ఆమె ఛాతీపై, శరీరంపై తన్నడం ప్రారంభించాడు. చాలాసేపు ఆమెను కొట్టి ఆమె ప్యాంటును ఊడదీశాడు. తర్వాత తన ప్యాంటు కూడా క్రిందకు లాగి అతని ప్రైవేట్ పార్టును చూపిస్తూ ఎంతసేపు నువ్విలా మౌనంగా ఉండగలవంటూ దూషించాడు. ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ను కొట్టిందని ఆమెపై తప్పుడు కేసు నమోదు చేసి కోర్టుకు పంపించడంతో రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆమెకు బెయిల్ రావడంతో పోలీస్ స్టేషన్లో తనపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. బాధ్యులైన పోలీసులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ కూడా చేసింది. భువనేశ్వర్లో జరిగిన ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ రాష్ట్ర డీజీపీని వివరణ కూడా కోరింది. ఇక ఇలా పోలీసులు ఘోరంగా ప్రవర్తించడం ఇదేం తొలిసారి కాదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక పోలీస్ స్టేషన్లో జరుగుతూనే ఉన్నాయి. 2021లో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగిన మరియమ్మ లాకప్ మరణం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒక పేద దళిత ఒంటరి స్త్రీ నాడు పోలీసుల చేతిలో చంపబడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకారం 2021 మొదటి 5 నెలల్లో మొత్తం 1067 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. రోజుకు సగటున ఇలా 5 మరణాలు నమోదవుతున్నాయని లెక్కలు కూడా చెబుతున్నాయి. కస్టడీ హింసతో పాటు ఇతర పోలీసు దురాగతాలు ఇప్పటికీ భారత్లో కొనసాగుతుండడం అత్యంత బాధాకరం. కస్టడీలో పెట్టి హింసించడం ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఈ తరహా కొట్టుడు, తన్నుడు అన్నది భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. నిందితులు, దోషులతో పాటు అటు కేసు నమోదు చేసుకోవడానికి వచ్చిన బాధితుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముమ్మాటికి సంబంధిత రాష్ట్రాలపై ఉంటుంది. మీరు కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు, పోలీసులకు దండించే బాధ్యత ఉంటుందని. అయితే ఇది పచ్చి అబద్ధం. అరెస్టు చేసిన వ్యక్తిని కొట్టే అర్హత ఎవ్వరికీ ఉండదు. ఇది చట్ట విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా. కస్టడీలో ఉన్నప్పుడు పోలీసులు మితిమీరిన బల ప్రయోగం చేయడం లేదా ఎవరినైనా కొట్టడం చేస్తే అది కూడా నేరం కిందకే వస్తుంది. కస్టడీలో ఎవరికైనా ఏదైనా జరిగితే అందుకు పోలీసులే జవాబుదారీగా ఉండాలి. తమ కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత బాధ్యత పోలీసులదే. అయితే నిందితులు, దోషులే కాదు, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన బాధితులు కూడా పోలీసుల చేతిలో దెబ్బలు తినడం అత్యంత ఘోరమైన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.